కర్ణాటక రాష్ట్రంలోని దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ఈ కన్నడ రాజ్య ఉత్సవ నాడు అనగా ఈ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా సెలవు దినం మీ అందరినీ ఈ విధంగా కలుసుకోవటం నాకు ఎంతగానో సంతోషంగా ఉంది. మీరు కూడా చాలా ప్రాంతాల నుంచి దేవుని మాటలను వినటానికి ఆసక్తితో మీరంతా విచ్చేశారు. వచ్చినందుకు దేవుడు రాయించిన మాటలలోని నిజం ఎంత ఉంది అన్నది మీరు గ్రహించి ఈ దేశంలో క్రైస్తవులుగా మన ఉనికి ఎంతవరకు సమంజసం సమర్థనీయం అన్న విషయాన్ని బైబిల్ను మేళవించి కొన్ని సందర్భాలను మనం పరిశీలించుకుందాం. ఈరోజు భారతదేశంలో భారతీయులు అనగానే సకల విశ్వాసాలకు మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్న దేశం. లేదా మన భారత రాజ్యాంగాన్ని నిర్మించినప్పుడు రాజ్యాంగంలో చేసిన అనేక మార్పుల వలన సెక్యులర్ అనే పదాన్ని భారతదేశంలో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో అనగా మన భారతదేశ రాజ్యాంగంలో ఆ పదాన్ని వాళ్ళు ఇంక్లూడ్ చేశారు. అంటే ఆ పదాన్ని వాళ్ళు అందులో యాడ్ చేశారు, సమకూర్చారు. ఇంతకీ సెక్యులర్ అనే పదానికి అర్థం ఏంటంటే మన భారతదేశానికి ఎటువంటి మరి ధార్మికమైన మతం లేదు. అంటే ఈ భారతదేశానికి ఒక హిందూ మతమనో, ఈ భారతదేశానికి ఒక క్రైస్తవ మతమనో, ఈ భారతదేశానికి ఒక ఇస్లాం మతమనో లేదా బౌద్ధమనో, ఎన్ని మతాలు ఉన్నా ఏ మతం కూడా రాజ్యాధికారంలోనికి వచ్చిన వాళ్ళు ఆధ్యాత్మిక మతంగా ధార్మిక మతంగా ఏ మతాన్ని భారతదేశంలో వాడకూడదు. అంటే అన్ని మతాల వారు ఈ దేశంలో సమానులే అని చెప్పే పదమే మన భారతదేశ రాజ్యాంగంలో రాయబడిన మాట సెక్యులర్ అనే పదం. నాకు తెలిసి 42వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఈ పదాన్ని ఇందిరాగాంధీ టైంలో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో చేర్చడం జరిగింది. అంటే భారతదేశం ఒక స్వేచ్ఛ స్వాతంత్రం కలిగిన దేశం. బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో బానిసలుగా భారతీయులు బ్రతికిన నాటి నుండి స్వతంత్ర పోరాటం కోసం ఎందరో సమరయోధులు భారతీయులకు స్వేచ్ఛను తీసుకుని రావటం కోసం ఎందరో అసువులు బాసారు, అంటే ప్రాణాలు ఇచ్చారు. ఎందరో పోరాటాలు చేశారు, ఎందరో జైళ్ళకు వెళ్ళారు. మొత్తానికి బ్రిటిష్ వారి మీద పోరాటం చేసి మన స్వాతంత్రాన్ని మనం సంపాదించుకున్నాం. ఆగస్టు 15, 1947 యావత్తు భారతదేశానికి స్వతంత్ర దేశంగా మనలను మనం ప్రకటించుకున్నాం. అలా ప్రకటించుకున్న తర్వాత మనకంటూ కొన్ని చట్టాలు, మనకంటూ కొన్ని రాజ్యాంగ ధర్మాలు, వీటన్నిటినీ కూడా మనం తయారు చేసుకున్నాం. భారతీయులుగా ఉన్న మనం ఇందులో అందరూ కలిసి ఉన్నారు. అందుకే చిన్నప్పుడు బడిలో మనం చేసే ప్రతిజ్ఞ, భారతదేశం నా మాతృభూమి, ప్లెడ్జ్ అంటారు. భారతీయులంతా నా సోదరులు సోదరీమణులు అనే ప్రతిజ్ఞ చిన్ననాటి నుంచి మన పిల్లలకు మనం కూడా ఆ ప్రతిజ్ఞ చేసే మనం విద్యను అభ్యసించాం. అంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఈ భారతదేశం కొందరిది కాదు, భారతదేశం మనందరిది అని అర్థం. భారతదేశం అనగానే ఏదో ఒక మతానికి సంబంధించి ఇది హిందువులకు సంబంధించిన దేశముగానో, లేదా ఇస్లాంకు సంబంధించిన దేశంగానో, లేదా క్రైస్తవులకు సంబంధించిన దేశంగానో ఉండకూడదు అన్న ఆ రాజ్యాంగపు మార్పే సెక్యులర్ అనే పదాన్ని చేర్చారు. ఈరోజు చాలామంది భారతదేశంలో భారతీయులకున్న హక్కును తెలియక
చారిత్రాత్మక నిజాలు ఎరుగక, ఇది భారతదేశం అంటే హైందవ దేశం కనుక హిందువులు మాత్రమే ఉండాలి, వేరెవరూ ఉండకూడదు అనే ఒక తప్పుడు వాదాన్ని తెర మీదకి తెచ్చారు. ఇది భారతదేశంలో ఉన్న అందరి హైందవుల అభిప్రాయం కాదండి. ఇది భారతదేశంలో చాలామంది హైందవ సోదరులు ఉన్నారు, వాళ్ళందరి అభిప్రాయం ఇది కాదు. కానీ కొందరు మత ఛాందస్సవాదులు, అంటే కేవలం వాళ్ళు మతానికి సంబంధించిన పిచ్చితో, వారి మతమే గొప్పదనే భ్రమతో మిగతా అమాయక సోదరులైన హైందవులను రెచ్చగొడుతూ, వాళ్ళకు కూడా ఏం తెలియదండి, ఇటువంటి వేర్పాటువాదాన్ని భారతదేశంలోనికి తీసుకొచ్చారు. జాగ్రత్తగా మీరు వినాలి, ఎందుకంటే ఈరోజు మనం భారతదేశంలో ఉన్నాము అంటే క్రైస్తవులుగా మన హక్కు తెలుసుకోవాలి. ఇక దేవుడు మనకిచ్చిన హక్కు ఏంటో జీవగ్రంథమైన బైబిల్ నుంచి కూడా మనం రుజువులతో మనం చూడాలి. ఈరోజు ప్రతి ఒక్కరూ చరిత్ర తెలియని వారు, అలాగే రాజ్యాంగాన్ని గూర్చిన అనుభవ జ్ఞానం లేనివారు, కొన్ని సందర్భాలు అసలు చదువే లేనివారు కూడా అధికారంలోనికి వచ్చి ప్రజల చేత ఎన్నిక చేయబడ్డామని చెప్పుకొని, ఇది హైందవ దేశం, హిందూ దేశం అని ఉంది కనుక, ఈ హిందూ అనే పదం హిందువులకు సంబంధించింది కనుక, ఇది హిందువులది సొంత దేశం కనుక మిగిలిన మతాల వారైన క్రైస్తవులు కానీ, హైందవులు కానీ, క్షమించండి ఇస్లాం వాళ్ళు కానీ ఉండకూడదు అనే తప్పుడు వాదాన్ని ప్రజలకు నూరిపోయడం ప్రారంభించారండి. దానివల్ల ఎన్నో మత కల్లోలాలు, ఒక హైదరాబాదు మత కల్లోలకు అడ్డాగా మారిపోయింది. ఒక ఢిల్లీ కమ్యూనల్ వైలెన్స్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో, అంటే మతాల మధ్య రగడ, మతాల మధ్య విభేదాలు, అమాయకులైన క్రైస్తవులను, అమాయకులైన హైందవులను రెచ్చగొట్టి, ఈ నాయకులుగా గద్దెలనెక్కిన వాళ్ళు రాజ్యాంగంలో మనకున్న స్వేచ్ఛ, స్వతంత్రపు హక్కులను గూర్చిన ప్రాథమిక జ్ఞానం లేనివారు కనుక అమాయకులైన ప్రజలకు తప్పుడు వాదాలు నూరిపోయటం వల్ల కొందరు హైందవులైన సోదరులు వాళ్లతో ఏకీభవించడం ప్రారంభించారు. అవును కదా, ఇది హైందవ దేశం కదా, ఇది మనది కదా, మిగిలిన వాళ్ళు ఎందుకు ఉండాలి అనే వాదాన్ని తెచ్చి, మరి గత కొద్ది సంవత్సరాలలో అటు ఉత్తర భారతదేశంలో కానీ, కొన్ని ప్రాంతాల్లో దక్షిణ భారతదేశంలో కానీ క్రైస్తవులపై జరిగిన మరి ఎన్నో దాడులు మీరు వార్తల్లో వినే ఉంటారు. అందులో భాగం చర్చిలను పగలగొట్టడం, సేవకులైన వారిని, కాపరులైన వాళ్ళని గుడిలోనికి వచ్చి వాళ్ళని దూషించటం, ఇక బైబిల్ పట్టుకొని వెళ్ళి యేసుక్రీస్తు వారిని గూర్చిన మంచి సువార్త ప్రకటిస్తుంటే మీరు ఇక్కడ ప్రకటించడానికి వీలు లేదు అని ఎన్నో దారుణమైన అవమానకరమైన మాటలతో అడ్డగిస్తూ, మీకు అసలు ఇక్కడ ఉండే హక్కే లేదు అనే ఒక తప్పుడు మాటను ప్రజలలోనికి ఎక్కించారండి. నిజానికి మనమంతా కూడా సోదరులుగా ఉన్న భాయి అంటాం మనం. అంటే ఇస్లాం వాళ్ళు మనకు సోదరులు, భాయి అంటే సోదరుడు అని అర్థం. క్రైస్తవులు ఇస్లాం వాళ్ళకి సోదరులే, హైందవులకు సోదరులే, అలాగే హైందవులు క్రైస్తవులకి సోదరులే, ఇస్లాం వాళ్ళకి సోదరులే. ఈ ఒక్కటి భావాన్ని, ఒకే భావం, మనమంతా ఒకే సోదరులం అనే ఒక మంచి వాతావరణాన్ని పాడు చేయటానికి ఈ మతోన్మాద శక్తులైన వారు కొన్ని ప్రకటనలు కూడా చేయటం ప్రారంభించారండి. దానిలోనైతే మరి ఉత్తర భారతదేశానికి చెందిన ఒక రాజకీయ నాయకుడు మాట్లాడుతూ 2021 కల్లా భారతదేశంలో ఇస్లాం క్రైస్తవ్యాన్ని లేకుండా చేస్తాం అనే ప్రకటన కూడా ఇచ్చేశారండి. కానీ దేవుని యొక్క అనుగ్రహాన్ని బట్టి ముందు మనలను పంపించిన సంగతి కాదు, కానీ కరోనాను పంపించలేక తలపీక్కుంటున్నారు వాళ్ళంతా. క్రైస్తవులను, ఇస్లాం వాళ్ళని భారతదేశంలో లేకుండా చేద్దాం అనుకున్న వాళ్ళు కరోనాను ముందు ఎలా తగలాలి అన్న ఆలోచనలో పడిపోయారు. అంటే ఈ డైవర్షన్ దేవుని వల్లనే కలిగింది. లేదంటే ఈ సామ్రాజ్యవాదులు అంటారు వీళ్ళని, అధికారంతో, మతాలతో ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి
చాలా రకాలైన భిన్నాభిప్రాయాలను బోధించి సోదరులైన ఇద్దరు చేతులకు కత్తులనిచ్చి నరుక్కోండి. ఈ మధ్యన ఆంధ్ర రాష్ట్రంలో ఒక వ్యక్తి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు. ప్రతి హైందవ సోదరుడు ఒక టెర్రరిస్ట్ కావాలి అంటున్నాడు. ప్రతి హైందవ సోదరుడు ఈరోజు ఒక ఉగ్రవాదిగా మారాలి. ఎందుకంటే మన హక్కులను కాలరాచే ఈ క్రైస్తవులను కానీ వీళ్ళను కానీ ఈ దేశాలలోని రాష్ట్రాలలోని ఉంచకూడదు. అంటే చూసారా, ప్రజల మధ్య ఎటువంటి పరిస్థితులను ఈ దుర్మార్గపు ఆలోచన కలిగిన ఈ మతోన్మాద శక్తులు ప్రజల మధ్యకు తీసుకొస్తున్నారు. దీనివల్ల అమాయకులైన క్రైస్తవులు, అమాయకులైన హైందవ సోదరులు అప్పటి వరకు స్నేహంగా ఇరుగు పొరుగు వారిగా కలిసి ఉన్న మన మధ్య భయంకరమైన ద్వేషాగ్ని జ్వాలలు రగులుకోవటం వల్ల ఎన్నో సందర్భాల్లో నరుక్కోవటం, కొట్టుకోవటం, కోర్టులు, పోలీస్ స్టేషన్లు ఎంత దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోయిందండి భారతదేశం. ప్రియులారా, ఈ హిందూ దేశం అనగానే హైందవుల దేశం అని అనుకునే వాళ్ళు కూడా మరొక విషయాన్ని వాళ్ళు గమనించాలి. భారతదేశం ఏర్పడక ముందు దీనిలోనికి సింధు నాగరికత, మనది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అన్నారు భారత సంస్కృతిని బట్టి. సింధు నదీ నాగరికత మనది సింధు నదీ పారివాహిక ప్రాంతం. భారతదేశంలో సింధు నది అటు పాకిస్తాన్ నుంచి ఇండియా వరకు ప్రవహిస్తూ ఉంటుంది. ఇది ఆ సింధ్ అనే పదాన్ని పలకలేని పర్షియా దేశపు వాళ్ళు సింధ్ అండి, సింధు నది ఇప్పటికే ఉంది. అది ఈ సింధు నదిని పలకలేని వాళ్ళు హింద్ అని పలికేవాళ్ళు. అందుకు సింధ్ దేశం కాస్త హింద్ దేశంగా పర్షియన్స్, ఎందుకంటే మన దేశాన్ని పరిపాలించిన వారిలో వాళ్ళు ఉన్నారు. ఏమండి, ఈ సింధ్ అనే పదాన్ని హింద్ అని పలకటం వలన హిందూ దేశం సింధ్ కాస్త ఇంద్ అయి ఇండియాగా పిలువబడుతుంది. ఇది భారతదేశ చరిత్ర. అంటే ఈరోజు మనం పాఠ్యపుస్తకాలలో హిస్టరీలో చదువుకునే భారతదేశమే మనకు నేర్పించిన నాగరికతకు సంబంధించిన రుజువులు. అంటే మనం ఈరోజు నివసిస్తున్న ఈ భారతదేశం హిందూ దేశం కాకుండా సింధు దేశం. యాక్చువల్గా దీని పేరు సింధు నదిని బట్టి దీనికి సింధు దేశంగా పిలువబడిందే కానీ అప్పటికి హిందూ సోదరులు ఉండటం వల్ల హిందూ దేశంగా పేరు పెట్టబడలేదు. ఇది చరిత్ర, ఇది భారతదేశ చరిత్ర. చదవండి, ఎక్కడికైనా వెళ్ళి గూగుల్లో చూస్తారో, మీరు ఎన్సైక్లోపీడియాలో చూస్తారో, లేదా గ్రంథాలయాల్లోకి వెళ్ళి మీరు చదువుతారు, లైబ్రరీస్లోకి వెళ్ళి చూడండి. ఎంతటి చారిత్రాత్మక అవగాహన లేని ఎందరో ఈ హిందూ దేశం ఈరోజు ఉంది కాబట్టి ఇండియా ఇండ్ అయింది, సింధ్ కాస్త ఇంద్ అయింది. అందులో హిందువులు ఒక తెగ నమ్మిన వాళ్ళు, క్రైస్తవులు ఒక తెగ, ఇస్లాం వాళ్ళు ఒక తెగ. ఇలా తెగలుగా వారి వారి మతాలను, వారి వారి నమ్మకాలను కలిగిన వారుగా వాళ్ళు బ్రతుకుతున్నప్పుడు వీరి మధ్య చారిత్రాత్మక ఆధారాలు తెలియని వ్యక్తులు ప్రవేశించి అందరి చేతులకు కత్తులనిచ్చారు, కక్షలను కట్టారు. అందుకే ఈరోజు భారతదేశంలో క్రైస్తవ్యం అణగద్రొక్కబడాలి అని, లేదా అసలు క్రైస్తవ్యాన్నే రూపుమాపాలి అనే క్రూరులైన వాళ్ళు కూడా బయలుదేరారు. దేవుని పిల్లలారా, ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. భారతదేశంలో ఉన్న మనమంతా కూడా భారతీయులము. ఫస్ట్ మనమంతా ఇండియన్స్, తర్వాత దేశాన్ని బట్టి ఇండియన్స్, నమ్మకాన్ని బట్టి క్రిస్టియన్స్. అంటే ఈ భారతదేశంలో క్రైస్తవులు ఉన్నారు, హైందవులు ఉన్నారు, ఇస్లాం వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు, జైనులు, బుద్ధులు. వాళ్ళందరూ కూడా వారి వారి నమ్మకాలను, వారి భక్తిని వాళ్ళు కొనసాగిస్తున్నారు. ఇంతటి అవగాహన లేని వీళ్ళు ఈరోజు కేవలం ఈ హిందూ దేశం అనగానే హిందువులది అనే ఒక తప్పుడు నమ్మకాలను అమాయక ప్రజల మధ్యకు పంపించటం వలన ఆ అమాయక ప్రజలకు కూడా రాజ్యాంగంలో ఉన్న హక్కులు కానీ, భారతదేశానికి సంబంధించిన చరిత్ర కానీ వాళ్ళు తెలుసుకోకపోవటం వలన
అవును కదా, ఇది మా దేశం కదా. అంటే అప్పటి వరకు వారిలో ఈ తప్పుడు ఆలోచన లేని వాళ్ళకి ఇది మాది అనేసరికి కొంతమందిలో ఈ స్వార్థం బయలుదేరింది. అయితే మాదా, హిందూ దేశం మనదనమాట. ఒరే మన దేశం మనదరా, బయట వాళ్ళు ఎందుకు ఉండాలి? అప్పటి వరకు పలానా స్థలం ఎవరిది కాదు అన్నంత వరకు మనం అంతా మామూలుగానే ఉంటాం. కానీ ఆ స్థలం మీద మనకు హక్కు ఉంది అని ఎవరైనా చెప్పారనుకోండి, అప్పటి నుంచి ఎందుకు మన భావన మారిపోద్ది. అంటే ఎవరైనా వచ్చినా నువ్వెందుకు వచ్చావు, ఈ స్థలం నాది. అంటే నాది అన్న భావన మనుషులలోనికి ఎప్పుడైతే ప్రవేశించిందో అమాయకులైన వారు కూడా మిగిలిన వాళ్ళకి శత్రువులుగా మారడం ప్రారంభించారు. అందుకు ఎప్పుడైతే ఇలాంటి వాదనలు ప్రజల మధ్య బయలుదేరాయో వాళ్ళు అన్న మాటే ఈరోజు మన పాఠం. ఏంటది? క్రైస్తవులు ఇండియాలో ఉండకూడదు. మరలా చెప్తున్నానండి, ఇది భారతదేశంలో ఉన్న అందరి హిందూ సోదరుల అభిప్రాయం కాదు. వాళ్ళు చాలా మంచివాళ్ళు, వాళ్ళు ఏ రోజు పొమ్మనలేదు, మనల్ని గెంటేయలేదు. కానీ ఆ పేరు ఉపయోగించుకున్న కొందరు కోట్ల మంది హైందవ సోదరులు ఉంటే అంతా కలుపుకుంటూ కొన్ని వందల మంది ఉంటారు. వీళ్ళు కోట్లు ఎక్కడ, వందలు ఎక్కడ? 130 కోట్ల మంది భారత జాతిలో అత్యధికంగా ఒకవేళ హైందవ సోదరులు ఉన్నప్పటికీ వాళ్ళందరి అభిప్రాయం ఇది కాకపోయినా ఇందులో కొన్ని వందల మంది వారు మాత్రమే ఈ పదాన్ని తెర మీదకు తీసుకుని వచ్చి వాళ్ళు ఏమన్నారంటే, ఇది హైందవ దేశం, ఇది మా దేశం, ఈ గడ్డ మాది, దీని మీద హక్కు ఉంది, మా తాత ముత్తాతలు ఇక్కడే ఉన్నారు. ఈరోజు భారతదేశం ఎలా తయారైందంటే అండి, జాతుల మధ్య వివాదం, కులాల మధ్య వివాదం, భాషల బట్టి వివాదం, ప్రాంతాలను బట్టి వివాదం. మీరు గత కొద్ది సంవత్సరాల క్రితం విన్నారో లేదో కానీ న్యూస్లో వచ్చింది, మహారాష్ట్ర ప్రాంతంలో ఇక్కడ మహారాష్ట్రియన్స్ తప్ప వేరే భాష మాట్లాడేవారు ఉండకూడదని బలవంతంగా కొట్టి తగిలేసిన సందర్భాలు కూడా జరిగాయి. అంటే వేరే భాష ఇక్కడ మాట్లాడకూడదు, మరాఠీ వాడే ఉండాలి, మరాఠీ వాడే మాట్లాడాలని. అంటే వాళ్ళు భారతీయులు కారా? భారతీయులు కారా? భారతీయులే. అంటే నీ ప్రాంతపు భాష మాట్లాడనంత మాత్రాన ఏమండి వాళ్ళు ఇక్కడ ఎందుకు ఉండే హక్కు లేదంటున్నావు? పునః ఈ రాష్ట్రం గురించి ఆలోచిద్దామండి. ఈరోజు ఇక్కడ మీరు కూర్చున్న వాళ్ళందరూ కన్నడ ప్రజలేనేనండి? కాదు. ఎందరో ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారు లేరా? మీరు ఎక్కువగా ఆంధ్ర నుంచి వలస వచ్చిన వాళ్ళు మీలో చాలామంది ఉన్నారు. అంటే ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు వాళ్ళుగా ఉన్న మీరు, మీ తాత ముత్తాతలు కొంతమంది ఒకళ్ళ కన్నడ ప్రాంతంలో వచ్చి కర్ణాటకలో సెటిల్ అవ్వచ్చు, లేదు మీ కుటుంబాలతో మీరు ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చి బెంగళూరులో సెటిల్ అవ్వచ్చు. అలా ఉన్నంత మాత్రాన మీరు భారతీయులు కాకుండా పోరు. కన్నడ ప్రజలైనా, ఆంధ్ర ప్రజలైనా, తెలంగాణ ప్రజలైనా, మహారాష్ట్ర ప్రజలైనా వీళ్ళందరికీ ఉన్న ఒకే ఒక్క ట్యాగ్ ఏంటంటే ఇండియన్స్. అంతే కదండి. మనమంతా మొదట భారతీయులం. భారతీయులమైన తరువాత కదా నువ్వు కన్నడ భాషను బట్టి నువ్వు కన్నడ మాట్లాడితే నువ్వు కన్నడ ప్రాంతానికి చెందిన, తెలుగు మాట్లాడితే ఆంధ్ర రాష్ట్రానికి చెందినవాడు, మరాఠీ మాట్లాడితే మహారాష్ట్రకి చెందినవాడు. కనుక భాషను బట్టి వచ్చిన విభేదాలు ఇవన్నీ. ఇది కూడా మనుషులు సృష్టించినవి కొందరు. దేవుని పిల్లలారా, ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించవలసింది ఏంటంటే, చాలామంది క్రైస్తవులపై కుట్ర పన్ని, క్రైస్తవులపై కత్తి కట్టి క్రైస్తవులు విస్తరిస్తున్నారు. క్రైస్తవుల విస్తరణ ఆపాలి. క్రైస్తవ్యం అంటే మతం అని అనుకుంటున్నారు కానీ ఒక మంచి సన్మార్గం. యేసుక్రీస్తు వారు ఎక్కడ నేను మతం అని అనలేదండి. ఆయన నేను క్రైస్తవ మతాన్ని ప్రబోధించడానికి వచ్చానని ఎక్కడైనా ప్రభువారు బైబిల్లో చెప్పారా? లేదండి. ఎక్కడ 66 పుస్తకాలలో ఎక్కడ యేసుక్రీస్తు వారు నేను క్రైస్తవ మత వ్యాప్తి కోసం వచ్చాను అన్న ఒక్క మాట ఈ ప్రపంచంలో ఎవ్వరూ చూపించలేరు. ఆయన మార్గాన్ని ప్రబోధించడానికి వచ్చాడు. నేనే మార్గం అన్నాడు ఆయన. నేను మార్గం, నేను చెప్పేది సత్యం, మీరందరూ నా మాట వింటే వెళ్ళబోయేది నిత్య జీవం, మరో లోకం గురించి చెప్పాడు ఆయన. అంటే ఒక మంచి మార్గాన్ని ప్రబోధించడానికి వచ్చిన యేసు మాటలను వీళ్ళు వక్రీకరించి, ఎందుకంటే మంచి విన్నప్పుడు మంచి ప్రజలను ఆకర్షిస్తుందండి. మంచికున్న బలం ఏంటంటే అది మెల్లిగానైనా సరే ప్రజలను ఆకట్టుకుంటుంది.
అలా ఆకట్టుకోవడం ఎప్పుడైతే ఆరంభమైందో అనేక మంది క్రైస్తవ్యాన్ని, క్రీస్తు చెప్పిన బోధనలను, క్రీస్తు చెప్పిన మంచి మాటలను అంగీకరించడానికి ఇష్టపడుతున్నప్పుడు మరికొంతమందిలో భయం పట్టుకుంది. ఏమని? ఒరే, మనం నమ్ముకున్న మతాల సంఖ్య తగ్గిపోతుంది, ఇది విదేశీ మతం అని మరలా ముద్ర వేయటం ప్రారంభించారు క్రైస్తవ్యానికి. మనకున్న మరొక మచ్చ ఏంటంటే క్రైస్తవ్యం విదేశీ మతం, అంటే ఈ దేశానికి చెందింది కాదు అని. ఎవరో దేశానికి చెందినది ఇక్కడికి వచ్చింది మతం అని. ఇటువంటి బురద జల్లే ప్రయత్నాలన్నిటినీ కూడా వాళ్ళు చేస్తూ మొత్తానికి క్రైస్తవ్యాన్ని ఈ దేశంలో ఉండకుండా చేయాలన్నదేనండి వాళ్ళ ఉద్దేశం. ప్రియులారా, ఈరోజు భారతదేశంలో ఉన్న భారతీయులైన మనమంతా కూడా ప్రాంతాలను బట్టో, భాషలను బట్టో వేరు అనుకుంటున్నారే. ముందు ఈ వేరు అనే ఈ వేరు నుంచి ఈ వాదాన్ని తీసేయాలి. వేరు కాదండి, మనలో ఎవ్వరము వేరు కాదు. ఏమంటే మీరు చెప్తే సరిపోద్దేటండి వేరు కాదని మీరు అనుకోవచ్చు. వేరు కాదు అని నేను దేని బట్టి అంటున్నాను తెలుసా? వేరులలోనికి వెళ్ళి చెబుతున్నాను నేను. వేర్లు అంటే వేరు. ఒక చెట్టుకు వేరు ఉంటుంది కిందన, అది ప్రారంభం. ఈరోజు భారతదేశంలో ఉన్న వారందరూ కూడా నిజాన్ని ఆలోచించగలిగితే, అంటే వేరులోనికి వెళితే అసలు వేరు అన్న పదమే రాదు. మనమంతా వేరు అన్న మాట అనడానికి హక్కు ఎవ్వరికీ లేదు. ఏమండి, ముందు ఒక చిన్న విషయాన్ని మీకు చెప్తాను. భారతదేశంలో కైబరు బోలను కనుమలకుండా భారతదేశంలో ఉన్నవారు అందరూ, అంటే మన తాత ముత్తాతలు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం వారంతా కూడా ఈ దేశానికి వలస వచ్చిన వారు. ఇదండి ప్రపంచ చరిత్ర, భారతదేశ చరిత్ర చెబుతున్న నిజం. అంటే రేపొద్దున మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించి మీరు దేశానికి సంబంధించిన వారు కారు అంటే బైబిల్ నేర్పించిన మహాజ్ఞానాన్ని బట్టి మీరు వారికి జవాబు చెప్పి అజ్ఞానముగా మాట్లాడే మూర్ఖుల నోళ్లను మూయించే మాట మీరు పలకాలి. అవే ఈ మాటలు. అవి బైబిల్లో ఉన్నాయి, మత గ్రంథపు మాటలు కావివి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన మాటలు మీరు వింటే మతానికి సంబంధించినవో సర్వజనానికి సంబంధించినవో మీకు అర్థమైపోద్ది. ఇప్పటి వరకు బైబిల్ను బోధించిన వారు కూడా బైబిల్లో ఎంత మంచి సారం ఉందన్న విషయాన్ని ఈ సమాజానికి చెప్పకపోవటం వల్ల మనది కూడా ఒక మతంగా పరిగణించేసుకున్న మనమే. క్రైస్తవుడు అంటాడు మాది క్రైస్తవ మతం అండి అని. ఎక్కడైనా బైబిల్లో క్రైస్తవ్య మతం అని ఉందా? లేదే. మనం మతస్థులం కాదు, మార్గాన్ని అనుసరించే వాళ్ళం, మార్గస్థులం. మతస్థులమా మార్గస్థులమా? క్రీస్తు నేర్పించిన మార్గస్థులం, కానీ మతస్థులం మాత్రం కాదు. మరి ఈ జ్ఞానం ఎంతమంది క్రైస్తవ సోదర సోదరీమణులకు ఉంది? పాపం వాళ్ళకు కూడా లేదండి. ఎందుకంటే ముందున్న వాళ్ళు ఎవరు వాళ్ళకి చెప్పలేదు. మీరు ఈ జ్ఞానాన్ని కలిగిన వారుగా ఉండాలి. ఈ దేశంలో మనకు ఉండే హక్కు ఎంత ఉందో నిరూపించి చెప్పాలి మనం. ఏమంటే ఒక కోర్టుకి వెళ్ళారండి, ఈ స్థలం నాది అని వెళ్ళారనుకోండి, కోర్టు ఏమంటుంది? ఇది నీది అనడానికి నీ దగ్గర రుజువేంటో కమాన్ ప్రూవ్ అంటది. అంటే నిరూపించి నీ తీసుకో అంటది. నిరూపించలేనప్పుడు నీకు అడిగే హక్కు లేదు. అంతే కదండి. ఈ స్థలం నాది అని ఎవరైనా కోర్టుకి వెళితే దాన్ని వాళ్ళు నిరూపించుకోవాలి, ఎలా నీది అవుతుందో అని. నీకున్న డాక్యుమెంట్ ఉందా? రిజిస్టర్డ్ పట్టా ఏమైనా ఉందా నీ దగ్గర? పాస్బుక్ ఉందా? గవర్నమెంట్ దగ్గర నీ దగ్గర ఏమైనా దస్తావేజులు ఉన్నాయా? ఉంటే చెప్పు, ఆలోచిద్దాం దాని గురించి. లేనప్పుడు ఇది నాది అని వట్టి మాట అన్నంత మాత్రాన అది చెల్లదు. అలాగే ఈరోజు ఈ దేశం మాది అని ఈరోజు అంటున్నారు చూసారు కొందరు మతోన్మాదులు, వాళ్ళ మాటలు చెల్లవు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆధారం లేదు. ఎలా ఆధారం లేదో నేనే చెబుతాను మీకు. ఇది మాది అనడానికి నీ దగ్గర ఆధారం ఏంటి? మాది అని ఊరికనే మాది అని 10 సార్లు అంటే నీది అయిపోద్దా? అలాగంటే మేము 100 సార్లు అంటాం. ఇక్కడ అనడాన్ని బట్టి సొంతం అవ్వదు, హక్కును బట్టి, ఏమండి మనకున్న అధికారాన్ని బట్టి అది మనం సొంతం చేసుకోవాలి. అయితే ఇక్కడ భారతదేశ చరిత్రలో ఇద్దరు మనకు 2 తెగల వాళ్ళు కనబడతారు. మీరు చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకొని ఉంటారు. ఒకటి ద్రావిడులు, 2
ఆర్యులు, వెరీ గుడ్. ఎందుకంటే మీలో చాలామంది చదువుకున్నారు. మనం చిన్నప్పుడు చదువుకున్న హిస్టరీ ఏమండి, అంతే కదా, మనంతా చదువుకున్నామండి. ఈ చదువుకున్న దానిలో మనం తెలుసుకున్నది ఏంటంటే భారతదేశంలో ఉన్నవారు ఎవ్వరూ కూడా భారతదేశానికి చెందినవారు కారు. ముందు నువ్వా, భారతదేశం నీదా నాదా అని కాదు. ఒక హైందవుణ్ణి, ఒక క్రైస్తవుణ్ణి, ఒక ఇస్లాముణ్ణి, ఒక బౌద్ధుణ్ణి, ఒక జైన్ని అందరినీ నిలబెట్టి ముందు నాది నాది అని గొడవ పడ్డం కాదు నాయన. నీ తాత ముత్తాతలు, నీ తాత ముత్తాతలు, నీ తాత ముత్తాతలు, మనందరి మతాలకు సంబంధించిన తాత ముత్తాతలు కూడా పూర్వీకులు భారతదేశంలో ఉన్నవారు కారు. అంటే మన తాత ముత్తాతలందరూ కూడా భారతదేశానికి వలస వచ్చిన వాళ్ళు, వలస జనం. అప్పుడు చూసారు, లాక్డౌన్ పెట్టినప్పుడు వలసదారులు పాపం రోడ్డు డంపలు నడుచుకొని వెళ్ళిపోయేవారు, మీరు చూసే ఉంటారు. సోను సూద్ వాళ్ళందరికీ బస్సులు పెట్టి చాలా మంచి కార్యక్రమం చేశాడు. వాళ్ళంతా వలస కార్మికులు అంటారు. పొట్ట చేత పట్టుకొని తిండి ఎక్కడ దొరుకుతుందా అని పని వెతుక్కుంటూ వెళ్ళే వాళ్ళని వలసదారులు అంటారు. అలాగే భారతదేశమే కాదంటే భారతదేశంలో మనం ఉన్నాం కాబట్టి ఈ గడ్డ కోసం మాట్లాడుతున్నాం. ఇంకా మిమ్మల్ని ప్రపంచ చరిత్రలో కూడా తీసుకువెళ్తాం తర్వాత. అసలు భారతదేశం అనేది ఊరకనే నేల. అక్కడ ఎవరు లేరు, అక్కడ ఎవరు పుట్టనూ లేదు. పూర్వం కొన్ని వేల 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 సంవత్సరాల క్రితం చెబుతున్న మాట నేను ఇది. అసలు భారత గడ్డ పైన ఏ మనుష్యుడు లేనప్పుడు ఈరోజు భారతీయులుగా చెప్పుకుంటున్న వీళ్ళందరూ కూడా వాళ్ళ తాత ముత్తాతల కాలం నుంచి భారతదేశానికి వలస వచ్చిన వారు అని చరిత్ర చెప్పింది. అటు వరల్డ్ హిస్టరీ ఇంక్లూడింగ్ ఇండియన్ హిస్టరీ, భారతదేశ చరిత్ర అదే చెప్పింది. అడగండి కావలిస్తే మీరు. భారతదేశ చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను అడగండి ఇక్కడ నిలబడి. భారతదేశ చరిత్రలో ఇది లేదు అనడానికి లేదు, ఎందుకంటే చరిత్రలో ఉన్నది చెబుతున్నాను నేను. ఎవ్వరు ఈ గడ్డకు చెందిన వారు కారు. వాళ్ళు హైందవులు కావచ్చు, ఇస్లాం వాళ్ళు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. బ్రిటిష్ వాళ్ళు ఎలాగైతే మన దగ్గర ఉన్న సంపదను దండెత్తడానికి వచ్చారో, అసలు ఎవ్వరూ లేనప్పుడు ఇక్కడ బ్రతుకు తెరువు కోసం పొట్ట చేత పట్టుకుని వలస వచ్చిన వాళ్ళే భారతదేశంలో ఒకప్పుడు వేల సంవత్సరాల క్రితం పూర్వీకులు. అంటే వాళ్ళ చరిత్ర ప్రకారంగా ఏం చెప్పుకున్నారు అంటే, ఈరోజు రాసుకున్న చరిత్ర ప్రకారంగా ఏం చెప్పుకున్నారంటే, అందులో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ, భారతదేశంలోనికి మొట్టమొదట కైబరు బాలును కనుమలు గుండా లోనగా ప్రవేశించిన వాళ్ళు ఎవరిని చెప్పింది మన భారతదేశ చరిత్ర? ద్రావిడులు. అవునా? ద్రావిడులు. తర్వాత ద్రావిడులు అయిన వాళ్ళకంటే బలమైన వాళ్ళు ఆర్యులు. వాళ్ళు మధ్యప్రాచ్యం నుంచి వచ్చి వ్యవసాయం చేసుకుంటే వీళ్ళందరినీ కూడా క్రిందకి నెట్టేయడం వల్ల, వాళ్ళు బలవంతులు అవ్వటం వల్ల, వీళ్ళు బలహీనులు అవ్వటం వల్ల ద్రావిడులేమో భారతదేశం ఎలా కదండి మ్యాప్ ఉంటుంది, కిందకు వచ్చేసారు. పై ప్రాంతం అంతా కూడా ఆర్యులు ఆక్రమించుకున్నారు. ఇదండి మన ఇండియన్ హిస్టరీ. అంటే భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా అయితే ఆర్యులైనా అయి ఉండాలి, లేదా ద్రావిడులైనా అయి ఉండాలి. అయితే ఆర్యుడు లేదా ద్రావిడు. నిజానికి ఉత్తర భారతదేశంలో ఈరోజు ఈ గొడవను రేకెత్తించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ మతోన్మాదులు, వాళ్ళంతా మేము ఆర్యులు అని చెప్పుకునేవాళ్ళు. అవునా? ఒకళ్ళు నువ్వు చెప్పుకున్న చరిత్ర ప్రకారంగా అసలు భారతదేశపు గడ్డ పైన మొదట అడుగు పెట్టినవాడు ఎవడో? ద్రావిడు. అంతే కదండి. ద్రావిడులే అడుగుపెట్టారు మొదట. ద్రావిడులు అడుగుపెట్టినప్పుడు అడుగుపెట్టిన వాడిది మొదట నేల అవుతుంది కదా. ఎవడైతే ముందు దాన్ని ఆక్రమించుకుంటే వాడిదే అవుతుంది. నువ్వు బలవంతంగా వాడిని కిందకు తోసేసావు ఆర్యుడుగా. అంటే నీ తాత ముత్తాతలు, నా తాత ముత్తాతలు, మన పూర్వీకులు ఆర్యులు, ద్రావిడులు అయితే ఈరోజు ఏమిటి భారతదేశంలో కింద భాగంలో, దక్షిణ భారతదేశంలో ఉన్న మనమంతా కూడా అంటే ఏంటి, కేరళ, కర్ణాటక, తర్వాత ఆంధ్ర, తమిళనాడు, ఏమండి ఈ క్రింద ప్రాంతాలన్నీ వచ్చేసరికి వీళ్ళందరిలో కూడా ఎక్కువగా ద్రావిడులు ఉంటారు. అందుకే మన అన్నా పార్టీ కూడా డిఎంకే పార్టీ అంటారు దాన్ని. డిఎంకే పార్టీ అంటే తెలుసా? ద్రావిడ మున్నేత్ర కజగం.
అంటే మేము ద్రావిడులము అని. ఆ పేరు ఎందుకు వచ్చింది? సైలెంట్లో పెట్టండి మొబైల్స్. ఏమండి, అంటే క్రిందికి కొనిన వాళ్ళందరూ కూడా ద్రావిడులు, పైన ఉన్న వారందరూ ఆర్యులైతే అన్యాయంగా వచ్చి అమాయకులైన ద్రావిడులను ముందుగా ప్రవేశించిన వాడిని మెడపెట్టిగా నెట్టేసి కిందకి తగిలేసిన వాడు నువ్వు. మొదట అడుగు పెట్టిన వాడు ఒకవేళ ద్రావిడైతే ద్రావిడికి ఉంటుంది అధికారం. మరి దక్షిణ భారతదేశంలో ఎవడు ఈ మాట మాట్లాడే? ఇంతకీ ఈ మాటలు పలుకుతున్న ఈ వదరబోతులందరూ ఎవరు అనుకుంటున్నారు? ఆర్యులు. రూలు నువ్వు మాట్లాడితే ముందు ఈ దేశంలో గడ్డ పైన అడుగు పెట్టింది ద్రావిడుడు. అంటే దక్షిణ భారతదేశంలో ఉన్న మా తాత ముత్తాతలు, మా వాళ్ళు అడుగు పెట్టారు ఇక్కడ. మమ్మల్ని తగిలేయడానికి నువ్వెవరు? అవునా? నువ్వు బలవంతుడు కాబట్టి ఆ రోజు దౌర్జన్యం చేసావు, ఇప్పుడు కూడా దౌర్జన్యం చేస్తున్నావు. ఏంటి, వచ్చేసిన తర్వాత కూడా తగిలేస్తావా? భారతదేశంలో మన పూర్వీకులు వచ్చినప్పుడు, వేల సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు అందులో ఎవడు క్రైస్తవుడు లేడు, హిందువుడు లేడు, ఏమండి, బౌద్ధుడు, జైనుడు, ఇస్లాం వాడు ఎవరు లేరు. వేల సంవత్సరాల క్రితం చెబుతున్నాను నేను. చరిత్ర ఇది. నాది నాది, నా గడ్డ, మా గడ్డ అని నీకున్న తప్పుడు కోరికను హైందవులందరికీ రుద్ది ఈ దేశం మాది, హైందవ దేశం అని తప్పుడు వార్తలు చెబుతున్నారు ఈరోజు ఈ కాకమ్మ కథలు చెబుతున్న ఈ మతోన్మాదులు. అటు చరిత్ర కానీ, ఇటు భారత రాజ్యాంగం కానీ, అటు భారతదేశ చరిత్ర కానీ తెలియని మూర్ఖులుగా మాట్లాడే మాటలు ఇవన్నీ. అసలు భారతదేశమే సెక్యులర్ దేశం. ఇందులో ఏది ప్రధానమైన మతము లేదు. ఎవ్వరూ కూడా మతాన్ని మీ వ్యక్తిగతం తప్పించి, ఏమండి, అటు గవర్నమెంట్లో కానీ, ఏ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, ఇందులో ఏది కూడా ఆధ్యాత్మిక లేదా ధార్మిక మతం లేదు. అలా ఉంటే ఇది ఇండియా కాదు. మన కాన్స్టిట్యూషన్ ఎందుకు అలాంటప్పుడు? అంబేద్కర్ రచించిన కాన్స్టిట్యూషన్ ఎందుకు? మనం చేసుకునే అమెండ్మెంట్ ఎందుకు? సెక్యులర్ అనే పదం ఎందుకు? చెప్పండి. లీగల్ పాయింట్ ఇది. కాబట్టి ఈరోజు భారతదేశంలో ఉన్న మనమందరం కూడా ద్రావిడులు కావచ్చు, ఆర్యులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఎక్కడి నుంచో ఈ దేశంలోనికి పొట్ట చేత పట్టుకొని వచ్చిన వారు. అంతేగాని భారత గడ్డేమీ కనలేదు వీళ్ళని. ఏమండి, ఏం భారతదేశం మట్టి ఏమని నిన్ను పుట్టించిందా? ఈరోజు చాలామంది ఏమనుకుంటే ఈ గడ్డ మీద పుట్టామంటే గడ్డ మీద పుట్టడం వేరు, గడ్డలోంచి పుట్టడం వేరు. జ్ఞానం లేదా? నువ్వు గడ్డకు పుట్టావా? నువ్వు భారత గడ్డకు పుట్టావా? లేదే. భారత గడ్డ మీద పుట్టావు, అంతేకాని భారత మట్టిలోంచి రాలేదు నువ్వు బయటికి. నువ్వెలాగైతే అమ్మా నాన్న కడుపు నుంచి వచ్చావో నేను అలాగే అమ్మా నాన్న కడుపు నుంచి వచ్చాం. ఇంతకీ మీ అమ్మా నాన్న కూడా పరదేశులే, అంటే మైగ్రెంట్స్ అంటారు వాళ్ళని. ఎక్కడి నుంచో వచ్చినోళ్ళు, వలస వచ్చినోళ్ళు. మా అమ్మ నాన్న, నేను ఒప్పుకుంటాను, మా అమ్మ నాన్న కూడా వలస వచ్చినోళ్ళే, మా తాత ముత్తాతలు. మరి నీ వాళ్ళు వలస వచ్చినోళ్ళు, నా వాళ్ళు వలస వచ్చినోళ్ళు, నువ్వు నేను ఇద్దరం కూడా వలస వచ్చినోళ్ళు అయినప్పుడు ఈ దేశం ఎవడికిస్తావు? ఎవడిది దేశం? ఇద్దరు కోర్టుగారు జడ్జి ముందుకు వచ్చి ఈ ల్యాండ్ నాది, ఈ ల్యాండ్ నాది అంటే నీ దగ్గర ఉన్న కాగితం ఏంట్రా? లేదండి. మరి నీ దగ్గర ఉన్న కాగితం ఏంట్రా? నా దగ్గర ఏమి లేదండి. ఎవడికి ఇచ్చేయమంటారు భూమిని? ఎవడికి ఇస్తాడు జడ్జి? ఇద్దరికీ అధికారం లేదు ఈ నేల మీద. అసలు ఇంతకీ నేల మీద అధికారం ఎవరికి ఉంది? నేల ఎవడి బాబు తయారు చేశాడు? ఇది ఇంకా పెద్ద లీగల్ పాయింట్లోకి వెళ్తున్నాను నేను. ఈ మట్టి ఉందే, ఈ మట్టి భారతదేశం కాబట్టి భారత గడ్డ అని పెట్టావు. అమెరికాలో ఉన్న మట్టి అమెరికా గడ్డ అంటావు దాన్ని, అవునా? ఇంతకీ ఈ మట్టిని సృష్టించిన ఈ మట్టికి బాబు ఎవడో? నీ బాబా, నా బాబా? ఎవ్వడి బాబు కాదు, అంతేనా? మనకి భూమి మీద జన్మించిన బాబులు ఎవ్వరు ఈ మట్టిలో ఒక ఇసుక రేణువును కూడా తయారు చేయలేదు. బాబుని ఇప్పుడు చూపించమంటారా? చూపిస్తాను. ఇప్పుడు బైబిల్ తీయండి, బాబు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఏమండి, ఏమంటుందో బైబిల్ చెప్పిన ఒక నిజం ఈరోజు మీరు తెలుసుకోవాలి. లేవియాకాండం 25వ అధ్యాయం, లేవియాకాండం 25వ అధ్యాయం 23వ వచనం చూడండి ప్రియులారా. లేవియాకాండం 25వ అధ్యాయం 23. అక్కడ ఏముంది చూడండి, మీ బైబిల్లో దేవుడు ఏమని రాయించాడు చూడండి.
భూమిని శాశ్వత విక్రయము, ఆ ఫ్యాన్ వేయండి నాన్న, భూమిని శాశ్వత విక్రయము చెయ్యకూడదు. ఇప్పుడు చూడండి, భూమిని కలుగజేసిన ఓనర్ అంటున్నమాట, ఓనర్. అందులో భారతదేశం ఏమండి, 7 సముద్రాలు, 7 ఖండాలు, ఆసియా, ఐరోపా, ఏమండి, అంటార్కిటికా, ఆర్కిటా, టోటల్గా ఈ భూగోళం చెబుతున్నాను. ఈ భూగోళాన్ని కలుగజేసిన బాబు చెబుతున్నాడు ఈ మాట. భూమి ఎవరిదట? భూమి నాది. మీరు ఇప్పుడు చూడండి ఈ మాట, నా యొద్ద కాపురమున్న పరదేశులు. అంటే ఒరే మీరంతా ఎవరు అసలు? మీరు సొమ్ము ఒకటిది, సోకు ఒకటిదా? నువ్వు చెక్కలు కుదురుతున్నావు ఏంటి? ఇండియా నాది, ఇండియా నాది, భలే భలే. ఎవడిచ్చాడు నీకు అధికారం? ఇండియా అసలు ఓనర్ వచ్చాడు. ఇప్పుడు తెర మీదకి బోన్లోకి ఎవరు వచ్చారంటే అసలు ఓనర్ వచ్చాడు, ఒరిజినల్ ఓనర్. పట్టా పట్టుకొని వచ్చాడు. ఏంటా పట్టా? క్రియేటర్. నేనేరా, నాదే ఇది. నీ తాత ముత్తాతలు ఎవడో చేయలేదు, నీ తాత ముత్తాతలు ఎవడో చేయలేదు, ఇది నాది. మరి నువ్వెక్కడి నుంచి వచ్చావు? అది కూడా చెప్తున్నాడు. చూడండి కిందనే ఏమంటున్నాడు, మరలా చదువుతాం అన్నమాట, ముందు నుంచి చదువుతున్నాం అన్నమాట. 23, భూమిని శాశ్వత విక్రయం. ఏంటి అమ్మేస్తావా? ఎవడమ్మేస్తాడు? అబ్రహాముని పిలిచి నీ సంతానం అందాకగో ఆ ప్రాంతం, పాలస్తీనా ప్రాంతం ఇస్తున్నాను, మీరు ఉండండి అయ్యా, మీ సంతాతంతా చెప్పినా అబ్రహాము ప్రారంభకుడు, ఇశ్రాయేలీయుల మూలపురుషుడు, ఆయన భూమి మీద ఎలా ఉన్నాడో తెలుసా? బైబిల్ చెప్పిన నిజమండి. ఏదో అబ్రహాముకి ఇచ్చేశారు కాబట్టి పాలస్తీనా దేశం అంతా ఇశ్రాయేలీయులది, వాళ్ళకే చెందుతుంది అనడానికి లేదు. ఆ హక్కును దేవుడి దగ్గర నుంచి పొందిన అబ్రహాము గారు భూమి మీద ఎలా బ్రతికాడని బైబిల్ చెప్పింది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం, ఇంకా కొంచెం 9వ వచనం చూద్దాం. విశ్వాసమును బట్టి అతనితో వాగ్దానమునకు సమాన వారసులైన అబ్రహాంతో పాటు ఇస్సాకు, యాకోబు అనువారు గుడారములలో నివసించుచు. దేవుడు వాగ్దానం క్రియేటరే కోరండి, ఈ స్థలం మీకు ఇస్తున్నాను రా, ఈ స్థలం నాదే, భూమి నాదే, కానీ మీ తెగవాళ్ళు ఉండండి అని దేవుడిస్తే ఆ దేశాన్ని పొందిన వాళ్ళు ఎలా ఉన్నారు చూడండి. ఆ దేశంలో గుడారములో నివసించుచు, అన్య దేశముల్లో ఉన్నట్టుగా వాగ్దాత దేశములో పరవాసులేరి, అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత దేశంలో పరవాసులు పరదేశులు. ఏమండి అంటే ఈరోజు భూమి మీద ఇప్పుడు భారతదేశమే కాదు, ప్రపంచ దేశాల్లో, ప్రపంచ ఖండాల్లో ఆరిన నేల మీద బ్రతికే ప్రతి మనిషిది ఈ నేల నీది కాదు, నీది కాదు. ఇప్పుడు భారతదేశం నుంచి ప్రపంచ దేశాలకు వెళ్ళిపోయాం మనం. అసలు ఎవరిది ఈ నేల? నాది అని ఆయన అంటున్నాడు. సృష్టించింది ఆయన కనుక, క్రియేటర్ ఆయన సృష్టించుకున్నాడు కనుక సర్వ హక్కులు ఆయనవి. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? పరదేశిగా వచ్చావు. మరి పరదేశిగా వచ్చిన వాడివి నీ పనేదో చూసుకుని నువ్వు వెళ్ళిపోకుండా నాది నాది అంటావేంటి? ఏముంది నీ దగ్గర రుజువు? ఏముంది నీ దగ్గర సాక్ష్యం? ఏమండి అసలు భూమి మీదకి మనమంతా కూడా పరదేశులము అంటున్నాడు చూడండి. 13వ వచనం, భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం, వీరందరూ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. బైబిల్ మనకేమి నేర్పించింది? మనం ఇప్పుడు ఎలా బ్రతకాలి చెప్పండి? భూమి మీద మనం పరదేశులం, యాత్రికులం. దేవుని దగ్గర నుంచి భూమి మీదకి వచ్చాం, దేవుడు ఇచ్చిన పనిని పూర్తి చేసుకుంటాం, ఆ తర్వాత మరణించి తిరిగి దేవుడున్న లోకానికి చేరిపోతాం. ఇది నీ యాత్రా జీవితం. నువ్వు ప్రయాణంలో ఉన్నవాడవు. యు ఆర్ ఇన్ ట్రాన్సిట్ అంటే నువ్వు ప్రయాణంలో ఉన్నావు అని అర్థం. ప్రయాణంలో ఉన్న ఈ మహాజ్ఞానం నీకు తెలియక ఇది నాది, ఇది నాది, ఇది నాది అంటావా? ఎంత దోపిడీ, ఎంత దారుణం! అటు నీ దగ్గర నిజమూ లేదు, నీ దగ్గర ఆధారమూ లేదు, మీ తాత ముత్తాతలది అనడానికి నీ దగ్గర సాక్ష్యమూ లేదు. ఎందుకంటే ఈ భూమిని మీలో ఎవ్వరూ చేయలేదు కనుక.
మరి ఎలా మీది అంటారు? కనుక ఇప్పుడు చెప్పండి, భారతదేశం ఎవరికి ఇవ్వాలి? ఎవరిది? ఇప్పుడు మళ్ళీ భారతదేశం జరుగుతుంది, ఎందుకంటే మనం భారతదేశంలో ఉన్నాం కదా. అసలు భారత గడ్డ మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఇతర దేశాల నుంచి యాత్రికులుగా భూమి మీద ఇక్కడికి వచ్చినప్పుడు, అంటే భారతదేశం దావిడులది కాదు, ఆర్యులది కాదు, ఎవరిది కాదు, దేవుడిది. కానీ వీళ్ళు నాది 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 ఎలాంటి తప్పుడు వాదాన్ని ప్రజలకు నూరుపోస్తున్నారు చూసారా. మరలా ఇందులో కులకు సంబంధించిన తగువులు, భాషకు సంబంధించిన తగువులు, వేర్పాటు వాదాలు. అసలు మీరంతా ఎవరు, ఎవరికి పుట్టారో ఏ రోజైనా మనుషులు ఆలోచించగలుగుతున్నారా? బైబిల్ చెప్పిన ఈ నిజాన్ని మీరు చూస్తే అండి, బైబిల్ ఎంత గొప్పదా. దేవుడికి పక్షపాతం లేదండి. భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఎవరి పిల్లలని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు బైబిల్ చూడాలి, ఇదే బైబిల్ తాలూకా గొప్పతనం. బైబిల్లో దేవుడికి పక్షపాతం లేదని, దేవుడు చెప్పిన బైబిల్ మహాజ్ఞాన గ్రంథమని, ఇది ప్రపంచ ప్రజలందరికీ ఆమోదమైనదని మనం ఎలా చెప్పగలం తెలుసా? అందులో రాయబడిన మాటలు. ఇంతకీ ఏమున్నాయి ఆ మాటలు? చూస్తారా? చూడండి ఎంత మంచి మాటలు ఉన్నాయి. దేవుడు రాయించిన మాటలు. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం, క్రీస్తుకు పూర్వం దేవుడు రాయించిన మాట. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం, మనందరికీ తండ్రి ఒక్కడు కాదా? ఒరే నేను హిందూ 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 అని చెప్పుకుంటున్నా నువ్వు, ఒరే నేను క్రైస్తవుని క్రైస్తవుని చెప్పుకుంటున్నా నువ్వు, నేను ఇస్లాం ఇస్లాం అని చెప్పుకుంటున్నా నువ్వు. అసలు మీ అందరికీ తండ్రి ఎవరట? ఒక్కడు. ఒక్కడు అంటున్నాడు చూడండి. మీ అందరికీ తండ్రి ఒక్కడు కాడా? ఒక్క దేవుడే మనలను సృజింపలేదా? ఏమండి, ఒకే కుటుంబానికి చెందిన వారుగా ఒకే తండ్రి అయినప్పుడు ఏమంటే మనమంతా ఒక కుటుంబం కాదు? బైబిల్ ఇంకెంత మంచి గొప్ప నిజం చెప్పిందో అదే ఇందాక మీకు ఆ మాటలు వాక్య పఠనంలో మీరు చదివారు. ఏంటది? అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 26వ వచనం చూడండి ప్రియులారా. బైబిల్ నిష్పక్షపాతమైన జ్ఞానాన్ని బోధించే ఆధ్యాత్మికమైన దైవ గ్రంథం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26, అందులో ఏమంటున్నాడు? యావత్తు భూమి మీద, అది అమెరికా కావచ్చు, ఐరోపా కావచ్చు, ఆస్ట్రేలియా ఖండం కావచ్చు, అంటార్కిటికా కావచ్చు, అది ఇండియా కావచ్చు, ఎక్కడైనా యావత్తు భూమి మీద కాపురం నివసించటం కోసం, కలిసి ఉండటం కోసం, కాపురం ఉండుటకు దేవుడు ఒక్కని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, అంటే ఒకే తండ్రి అన్నందుకు, ఒక్కరి నుంచి మనమంతా వచ్చాము అని బైబిల్ అంటున్నందుకు కదా. మీ బైబిల్ అండి మీరు ఎలా రాసేసుకుంటారు, మేమైతే అలా నమ్మమండి. అంతే కదా. అలాంటి కొమ్ములు తిరిగిన వాళ్ళు కూడా ఉంటారు. అవునండి, మీ బైబిల్ మేము ఎందుకు నమ్మాలి అంటే, మా అందరికీ ఒకే తండ్రి, మమ్మల్ని కన్నది ఒకే తల్లిని మీరు చెప్తే మేము ఒప్పుకోవాలా? ఒప్పుకోవాలి. నువ్వు ఒప్పుకొని తీరాలి. ఎలా ఒప్పుకోవు నువ్వు? ఎందుకు ఒప్పుకోవు నువ్వు? ఏమండి, ఒప్పుకోని వాళ్ళని గురించి ఇప్పుడు ఒక విషయాన్ని మీకు చూపిస్తాను. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. మనందరిలో కూడా డిఎన్ఏ అనేది ఉంటుంది. ఎవడు దీన్ని కాదని అడగ. చూసారా డిఎన్ఏ, ఈ బొమ్మే డిఎన్ఏ అంటారు దాన్ని. ఏదో తాడులాగా ఉందో చూసారా. అందరిలో, ప్రపంచంలో అమెరికా వాడు కావచ్చు, ఆస్ట్రేలియా వాడు కావచ్చు, కెనడా వాడు కావచ్చు, ఇండియా వాడు కావచ్చు, ఆడి హిందువుడు కావచ్చు, ఇస్లాం వాడు కావచ్చు, క్రైస్తవుడు కావచ్చు, మతాలను బట్టి అయితే అందరిలో, ప్రతి మనిషిలో రక్తములో ఉండేది డిఎన్ఏ. డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్ అంటారు దాన్ని, డిఎన్ఏ. ఓకే, ఇంతకీ ఈ డిఎన్ఏను మొత్తం ప్రపంచంలో ఉన్న మనుషులందరి డిఎన్ఏను దగ్గరకు తీసుకొచ్చి శాస్త్రవేత్తలు, నువ్వు కాదు, నేను కాదు, ఆ శాస్త్రవేత్తలు క్రైస్తవులు కాదు, అసలు దేవుడనే నమ్మరాళ్ళు. వాళ్ళు దేవుడనే నమ్మరండి, నాస్తికులు వాళ్ళు. ఏ దేవుడిని నమ్మరు. క్రైస్తవులు కాదు వాళ్ళు, ఇస్లాం వాళ్ళు కాదు, హిందువులు కాదు వాళ్ళు. ప్రపంచ శాస్త్రవేత్తలైన వాళ్ళందరూ కూడా
ప్రపంచంలోని జాతుల మనుషులు, ఒక నీగ్రో వాడిది, ఒక జపాన్ వాడిది, ఒక ఇండియా వాడిది, ఒక రష్యా వాడిది, ఇలా మనుషులందరి దగ్గర నుంచి డిఎన్ఏ సేకరించి ఆ డిఎన్ఏను వాళ్ళు పరిశీలించి చూచినప్పుడు వాళ్ళకి అర్థమైన నిజమేంటో తెలుసా? ఒక మనిషి నుంచే భూమి మీద ఉన్న మనుషులందరూ వచ్చారు అన్న నిజాన్ని చెప్పారండి వాళ్ళు. ఒకని నుండే భూమి మీద ఉన్న మనుషులందరూ వచ్చారు అని శాస్త్రవేత్తలు అన్నారే. శాస్త్రవేత్తలు మహా అయితే ఒక 50 ఏళ్ళు 100 ఏళ్ళ క్రితం చెప్పారేమో ఈ మాట. కానీ ఇప్పుడు మీరు చదివారే అపోస్తుల కార్యాలు 17:26 ఇది ఎన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడిన మాట. ఏమండి? భూమి మీద, యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు దేవుడు ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను, జాతి అనగానే ఇక్కడ నల్ల జాతి, తెల్ల జాతి, పొట్టి జాతి, పొడుగు జాతి అని అర్థం. అంతేగాని మనం పెట్టుకుని ఈ కులాల జాతులు కావవి. నల్లవాళ్ళు, నీగ్రోస్, వాళ్ళంతా నల్లగా ఉంటారు. ఏమండి? చైనీసు, జపనీస్ వాళ్ళంతా పొట్టిగా ఉంటారు, తెల్లగా ఉన్న. రష్యన్స్ వాళ్ళు ఎర్రగా ఉంటారు, ఎత్తుగా ఉంటారు. అది జాతి అంటే. అంటే శరీరాన్ని బట్టి వాళ్ళకి వచ్చే జాతి. ఇలా ఈ జాతుల ప్రజలందరూ కూడా ఒకరి నుంచి వచ్చారు. వీళ్ళందరిలో ఏకంగా ఒకే ఒక్కటిగా కనబడేదేనండి ఇది ఇక్కడ మీరు చూస్తున్నారే ఎంటీడిఎన్ఏ అని. అంటే అది మైటోకాండ్రియల్ డిఎన్ఏ అంటారు దాన్ని. మైటోకాండ్రియల్ డిఎన్ఏ అంటే ఇది శాస్త్రంగా చెప్తున్నాడు, బైబిల్ కాదు ఇది. ఎందుకంటే నువ్వు ఎలాగ బైబిల్ని ఒప్పుకోవు, సైన్స్ ఒప్పుకోవా? ఎవరి కోసం ఒప్పుకోవు? నీకు చెవిలి మెలేసి చెప్తాను, నీకు సైన్స్ ఒప్పుకోనంటే నువ్వు పిచ్చివ్వడం అనమాట. నువ్వు సైన్సే తప్పనడు అనుకో, నేను మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయలేండి. కనుక నువ్వు బైబిల్ అంటే ఇది మతం చెప్తున్నారంటావు, సైన్స్ చెప్తే నోరు మూసుకొని వినాలి ఎవడైనా సరే. ఇది భారతదేశంలోనూ క్రైస్తవ శాస్త్రవేత్తలు చెప్పింది కదా, ప్రపంచ శాస్త్రవేత్తలు అందరూ కూడా వచ్చి కూర్చొని తీసుకున్న నిర్ణయం. అందులో వాళ్ళు అందరిలోనూ కామన్గా కనబడేది ఏంటంటే ఇదిగోండి మైటోకాండ్రియల్ డిఎన్ఏ. అంటే ఎంతమంది జనాలు విస్తరించినా, ఏమండి అదిగోండి చూసారా, ఆ డిఎన్ఏ తల్లి నుంచి తండ్రి నుంచి వచ్చిన ఈ డిఎన్ఏ కలుస్తుంది. తల్లి నుంచి తండ్రి నుంచి వచ్చిన డిఎన్ఏ కలుస్తుంది. ఆ కలిసిన దాంట్లో కామన్గా అందరిలోనూ కూడా ఈ తల్లి నుంచి వచ్చిన కణాలు మాత్రం వాళ్ళకి కనబడుతున్నాయండి. అదే మైటోకాండ్రియల్ డిఎన్ఏ అన్నారు. అంటే ఎంతమంది భూమి మీద పుట్టుకు వచ్చినా స్త్రీలుగా పురుషులుగా, స్త్రీలుగా పురుషులుగా, స్త్రీలుగా పురుషులుగా, ఏమండి వాళ్ళందరిలో కామన్గా ఉన్న డిఎన్ఏ కనెక్ట్ చేసుకుంటూ వెళితే అదిగోండి రెడ్గా వెలిగింది ఒక ఆవిడ లేడీయా జంట? ఏమండి ఆ బొమ్మ మీకు అర్థమైపోయింది, లేడీ బొమ్మ. ఇంతకీ ఆవిడట మ్యాట్రిలీనియల్ కామన్ యాన్సెస్టర్ అన్నారు వాళ్ళు. అంటే అందరికీ ఈవిడే ఆది తల్లి, ఈవిడే ఆది తల్లి. నేను ఒప్పుకోనంటే పరీక్ష చేసుకోరా మూర్ఖుడా, రా నీ డిఎన్ఏ ఒరే క్రైస్తవుడా నీ డిఎన్ఏ, ఒరే నువ్వు ఎవరో, నేను పలానా అండి నీ డిఎన్ఏ, నేను ముస్లిం అండి నీ డిఎన్ఏ, నేను హిందూ నీ డిఎన్ఏ. మీ అందరి డిఎన్ఏలో మైటోకాండ్రియల్ డిఎన్ఏ ఉందిరా. అది ఎవరిదో తెలుసా? ఒకే తల్లిది. నలుగురు గట్టిగా తన్నుకుంటున్నప్పుడు ఒరే మీ నలుగురికి కన్నది నేనేరా అనే తల్లి వచ్చి నిలబడింది అనుకోండి మధ్యన. అవునా అమ్మా, మేము వేరు అనుకున్నాం. కాదురా ఒరే పిచ్చి సన్నాసుల్లారా, ఒరే మీ నలుగురిని కన్నది నేనేరా, ఇదిగో నీ ఫోటో, ఇదిగో నీ ఫోటో, ఇదిగో నీ ఫోటో, ఇదిగో నీ ఫోటో. చిన్నప్పుడు మీరు పుట్టినప్పుడు నేను తీయించుకున్న ఫోటో. అప్పుడు ఎలా ఉంటుందండి? ఒరే ఎంతవరకు నువ్వు వేరు నేను వేరు అనుకుని తన్నుకున్నాం మనం. ఇంతకీ నువ్వు నా భాయివా అంటే నువ్వు నా బ్రదర్ అనమాట. అంటే మన ఇద్దరిలో ఉన్నది ఒకే తల్లి రక్తం. అంటే మన అన్నదమ్ములం, మనం వేరు కాదన్నమాట. ఏమండి అన్నదమ్ములు అనగానే పక్షపాతం వచ్చేది కదండి. పక్కింటోడితో నేను గొడవకి వెళ్తాం, ఎవరి కోసం? మనవాళ్ళ కోసం. మనవాడు తప్పు అయినా ముందు ఎవరిని సమర్థిస్తారు మీరు? మీ ఇంట్లో వాడు తప్పు చేసినా బయట వాడిని మీరు ఎదిరిస్తారేమో, కానీ మీ అనగానే మీ బంధువులు, మీ రక్త సంబంధులు, మీ అన్నదమ్ములు, మీ వాళ్ళు అనేసరికి మీకు పార్షియాలిటీ మీ అందరికీ. ఇది మనుషుల్లో ఉన్న ఒక దరిద్రమైన లక్షణం. అంటే పక్షపాతం అని పార్షియాలిటీ అంటే. అవునా? మనందరిలో పార్షియాలిటీ ఉంటుంది. మరి ఒకవేళ నువ్వు పక్షపాతం నీలో ఉంటే, ఒరే నువ్వు కన్నడ వాడివైనా, ఆంధ్రా వాడివైనా, మరాఠీ వాడివైనా, ఇంకా నువ్వు హైందవుడు అయినా, నువ్వు ఇస్లాం వాడివైనా, నువ్వు బౌద్ధుడు అయినా, ఒరే నువ్వు అమెరికా వాడివైనా, నువ్వు నీగ్రో వాడివైనా, నువ్వు చైనా వాడివైనా, ఒరే మన అందరిలో ఉన్నది ఒకే తల్లి డిఎన్ఏ.
అదే మ్యాట్రినియల్ కామన్ యాన్సెస్టర్ శాస్త్రం ఇక్కడికి వచ్చి చెప్పింది. అందుకే దాని పేరే మైటోకాండ్రియల్ డిఎన్ఏ అని పెట్టారు శాస్త్రవేత్తలు. ఆవిడకి పెట్టిన పేరేటో తెలుసా? మైటోకాండ్రియల్ ఈవ్ అన్నారు. ఈవిఈ దాని పేరేటో తెలుసా అండి? ఈవిఈ అంటే ఈవ్, అది ఇంగ్లీష్లో పదం. ఈవ్ అనే పదానికి తెలుగులో అర్థం ఏంటో మీకు తెలుసా? అవ్వ. ఏటవ్వ? ముసలవ్వ కాదు, మీ ఇంటిలో ఉన్న ముసలవ్వ కాదు. ఏ అవ్వా? అందరికీ ఆది తల్లి అయిన ఆదాము భార్య అవ్వ, ఆవిడ. అంటే ఈ శాస్త్రవేత్తలందరూ మొత్తానికి పరీక్షలు 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 రక్త పరీక్షలు చేసి 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 చేస్తే రక్తం నిజం చెప్పింది. ఏమని? ఏమండి అప్పుడప్పుడు చూడండి, క్రైమ్ సీన్లో ఎవడైనా హత్య చేసి పోతాడాడు, దొంగోడు దొరకడు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? అక్కడ దొరికిన వెంట్రుకలో, అక్కడ దొరికిన రక్తమో, ఏమండి వీటిని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి జాగ్రత్తగా దాన్ని పరిశీలిస్తారు. అలా పరిశీలించినప్పుడు అక్కడ నీ వెంట్రుక దొరికినా చాలు, నీది అందులోని డిఎన్ఏ ఉంటుంది. ఆ డిఎన్ఏ కొట్టగానే ఆధార్ కార్డులో నీ ఫోటో వచ్చేది నీ అడ్రస్తో పాటు. అది ఈడనమాట దొంగ. చూసారా? నువ్వు ఎవరికీ తెలియకుండా కత్తితో పొడిసి వెళ్ళిపోయి నీ వెంట్రుకలు అక్కడ పడిపోయి ఆ వెంట్రుక దొరికితే చాలు దొంగోడు నువ్వు చెప్పేస్తున్నారు. తెలిసిపోయింది. చూసారా? అంటే డిఎన్ఏ నిజం చెప్తుందా? నిజం చెప్పదని ఎవడని అంటాడు? మీరు చెప్పండి. అబ్బాయి డిఎన్ఏ చెప్పింది నిజం కాదంటే నువ్వు ఒక పిచ్చి సన్నాసివరా, ఎర్రబాగులోడా అని అనాలి వాడిని. కనుక శాస్త్రీయంగా డిఎన్ఏని ఎవడైనా ప్రపంచంలో ఒప్పుకోవాలి. ఒకవేళ ఒప్పుకుంటే అందరికీ ఒకే తల్లి కామన్గా ఉంది అని ప్రపంచ శాస్త్రవేత్తలు చెప్పిన ఈ సంగతిని ఒప్పుకోవాలి. ఇది భారతీయుడిని అడుగుతాను, ఎవ్రీ ఇండియన్, ఎవ్రీ హిందూ, ఎవ్రీ క్రిస్టియన్, ఎవ్రీ ఇస్లామిక్ అందరినీ అడుగుతాను. ఎవ్రీ ఇస్లాం అందరినీ అడుగుతాను నేను. అందరి తల్లి ఎవరు? ఒకే తల్ల, ఒకే తల్ల. ఏమంటే శాస్త్రవేత్తలు చెప్పారు. ఇప్పుడు ఈ మాట మీరు చూసారు. ఇప్పుడు బైబిల్ చూపిస్తాను చూడండి. బైబిల్ చూడండి మీరు. ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనం చూడండి అర్రా. ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనం. ఆదాము తన భార్య అయిన ఏముంది? తన భార్యకు ఏం పేరు పెట్టాడట? ఈవ్ అని పేరు పెట్టాడు. ఈవ్ అంటే అవ్వా అని పేరు పెట్టాడటండి. ఎందుకు పెట్టావయ్యా నువ్వు? మీ ఆవిడికి అవ్వ అని పేరు ఎందుకు పెట్టావు? బొవ్వని పెట్టొచ్చు కదా, కొవ్వని పెట్టొచ్చు కదా, మొవ్వని పెట్టొచ్చు కదా. కాదు, అవ్వ అని నేను పెట్టాను. ఇంతకీ అవ్వ అంటే అర్థం ఏంటో తెలుసా? కింద బైబిల్ చెప్తుంది చూడ. అవ్వ అంటే ఏంటో తెలుసా? ఆమె జీవము గల, కొందరికి తల్లుందా? ప్రతివానికి తల్లుందా? ఏమండి? ప్రతివానికి తల్లి. ఎవ్రీబడి, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ద డిసెండెంట్ అండ్ హీఈస్ ద చైల్డ్ ఆఫ్ ఈవ్. అంటే భూమి మీద పుట్టే ప్రపంచంలో ఆరిన నేల మీద ఉన్న ఏ మనిషి అయినా సరే అవ్వకు చెందినవాడు. ఏమిటి ఇప్పుడు బైబిల్ శాస్త్రం కరెక్ట్గా టాలీ అవ్వలేదు? అంటే బైబిల్ ఎంత నిజం, ఇంత నిజాన్ని చెప్పిన బైబిల్ నీకొద్దు. కులాల పేరట ఈడట అగ్రకులం అట, ఈడట నీచ కులమా? ఏమండి వీళ్ళిద్దరు ఎవరు? వీళ్ళిద్దరు ఎవరండి? ఎవరండి ఈ కులాల పేరట మనుషుల మధ్య చిచ్చు పెట్టిన వాళ్ళు? దౌర్భాగ్యులు. జ్ఞానము లేక దైవత్వం పేరట మనుషులను విడగొట్టే తత్వాన్ని బోధించే వాళ్ళు వీళ్ళు. మనమంతా ఒకే తల్లి బిడ్డలం అయినప్పుడు ఏంటి నీలో ఈ కులాలేంటి? నీలో ఈ కులాలేంటి? మనమంతా ఒకే తల్లికి పుట్టినప్పుడు ఏమండి ఎవరైనా తల్లి నాకు 4 కొడుకులు పుట్టారండి అన్నదనగా, నిజమమ్మా 4 కొడుకులు, వెరీ గుడ్. ఇదిగోండి నా పెద్ద కొడుకు క్షత్రియుడండి వీడు. ఓహో. రెండోవాడు వీడు బ్రాహ్మణుడండి. అవునా? ఇక్కడ మనకు డౌట్ వస్తుంది. మొదటోడు క్షత్రియుడు పుట్టినప్పుడు రెండోవాడు బ్రాహ్మణుడు ఎలాగవుతాడు? మూడో కొడుకు అండి వీడు మాలోడండి. మూడోడు మాలోడా? నాలుగోడు వీడు మాదిగోడండి. ఏ తల్లి అయినా 4 కొడుకులకి 4 కులాలు చెప్తే ఆ తల్లి గొప్ప తల్లి అని మీరు అనుకుంటారా? తల్లి మీద డౌట్ వచ్చేద్దాం మీకు. చెప్పండి, చెప్పాలి, నిజం చెప్పాలి ఇప్పుడు మీరు.
ఒకే తల్లికి 4 కులాలు ఉన్నోళ్ళు పుడితే ఆ తల్లి సక్రమమైనదా? కాదనమాట. అంటే నువ్వు క్షత్రియుడితో ఒకసారి వెళ్ళావు అనమాట, మాలోడు అనుకున్న వాళ్ళతో ఒకసారి వెళ్ళావు అనమాట. వద్దండి, తప్పు మనం అనకూడదు, వద్దు. మన అమ్మ మంచిదండి, అవునా? ఎవరైనా మీ అమ్మని చెడ్డదిగా మీరు అనుకుంటారా? నో. మన తల్లి పవిత్రమైనది. ఎస్, నేను నమ్ముతున్నాను నా తల్లి పవిత్రమైనదని. మీరు నమ్ముతున్నారు మీ తల్లి పవిత్రమైనది. ఒకవేళ మీ తల్లులు పవిత్రమైన వాళ్ళు మీరు అనుకుంటే, మనందరికీ జన్మనిచ్చిన ఆది తల్లి అని అవ్వ పవిత్రురాలు. ఆ పవిత్రురాలికి పుట్టిన మనలో ఎవడికంద ఉండ కులం? ఎవడికంద కులం? నువ్వేడు గొప్పోడువా? నీకు 2 కొమ్ములు ఏమైనా ఉన్నాయట్రా? మరలా చెప్తున్నాడు, సవాలు. ఇది సవాల్ చేస్తున్నాను ఇప్పుడు నేను. ఏమండి, నేను ఏదో ఇక్కడ మీ మధ్య మాట్లాడుతున్నాను కాదు, పబ్లిక్ మీటింగ్లో వేల మంది ప్రజల మధ్య కూడా ఇదే స్టైల్లో మాట్లాడతాను నేను. మీలో చాలామందికి తెలుసు నేను ఎలా మాట్లాడతాను. ఎవరికి భయపడేది లేదు, ఎందుకంటే నా దగ్గర ఉన్నది బైబిల్ పట్టుకునేవాడికి అసలు భయం ఉండదు. అది తెలుసుకోవాలి మీరు. బైబిల్ పట్టుకున్నాడు భయపడ్డావు, లేనికి భయం. నిజం మాట్లాడుతున్నప్పుడు ఎవరికండి భయపడాలి? మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ప్రూఫ్స్ ఉన్నప్పుడు ఎవరికి భయపడిపోతాం మనం? ఎవరికి తలదించవలసిన పని లేదు. నా తల్లి పవిత్రమైనది. నా తల్లికి పుట్టిన వాళ్ళందరూ పవిత్రులు. ఇందులో ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ నువ్వు అనుకుంటున్నావు. తల్లికి అందరూ సమానం. తల్లికి పుట్టిన వాళ్ళందరూ సమానం. ఏమండి, ఇప్పుడు సవాలు ఏంటో చెప్పమంటారా? సవాలు చెప్తాను చూడండి. ఇది భారతదేశంలో కాదు, ప్రపంచ దేశాల్లో ఎవడైనా దీన్ని నిరూపిస్తే బైబిల్ వదిలేస్తాను నేను. ఇంతకన్నా ఇంకేం కావాల్సిన బైబిల్ వదిలేస్తాను నేను. బైబిల్ తప్పని ఒప్పేసుకొని బైబిల్ వదిలేస్తాను నేను. అంత మాట నేను అన్నాను అంటే నాలో ఎంత గట్స్ లేకపోతే నేను ఆ మాట అంటాను. నా మీద నమ్మకం కాదు, దీని మీద నాకున్న నమ్మకం. దీని మీద, బైబిల్ మీద నాకున్న నమ్మకం. ఏంటో తెలుసా సవాల్? ఈరోజు ఎవడైనా చరిత్రను బట్టి, లేదంటే ఈరోజు మనకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ మనలో చాలామంది కొంతమందికి ఉండుంటుంది. నాకు లేదండి బాబు, దిక్కుమాల దౌర్భాగ్యం అని క్యాస్ట్ సర్టిఫికేట్ నాకు లేదు, వద్దు. ఎవరైనా ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే 4 క్యాస్ట్ సర్టిఫికేట్లు తీసుకొద్దాం. క్షత్రియుడిని, బ్రాహ్మణ్ణి, మాలవాణ్ణి, మాదిగవాణ్ణి, 4 క్యాస్ట్ సర్టిఫికేట్లు తీసుకొచ్చి సర్టిఫికెట్లు లేకుండా నేను 4 తెస్తాను. ఇప్పుడు ఏ సర్టిఫికేట్లు వాళ్ళ దగ్గర లేవు. నువ్వు రక్త పరీక్ష చేసి, ఎందుకంటే మనిషిని బట్టే కదండి, నువ్వు ఎవడనైనా రక్త పరీక్ష చేసి వాడు పరీక్షను బట్టి నువ్వు చేసిన ఏ టెస్ట్, నువ్వు మల పరీక్ష చేస్తావు, మూత్ర పరీక్ష చేస్తావు, రక్త పరీక్ష చేస్తావు, ఇంకే పరీక్ష చేస్తావు చేసుకో. మనిషిలో పరీక్ష చేసి వాడికి చెప్పాలి, వీడు క్షత్రియుడు, వీడు మాలోడు, వీడు మాదిగోడు, వీడు బ్రాహ్మణుడిని. ఎవడైనా నిరూపించగలడా? రక్తాన్ని బట్టి, బాడీని టెస్ట్ చేసి ఎవడైనా ప్రపంచంలో చెప్పగలరు అనుకుంటున్నారా? చెబితే మరలా చెప్తున్నాను, బైబిల్ వదిలేస్తాను నేను, బైబిల్ తప్పని. భారతదేశంలో కాదు కదా, ప్రపంచ దేశాల్లో కూడా ఎవడు చెప్పలేడిది. కారణం, కులం నీ బుర్రలో ఉంది, నీ ఒంట్లో లేదు కులం. నీ బాడీలో, నీ బ్లడ్లో కానీ, నీ ఉమ్ములో కానీ, నీ తల వెంట్రుకల్లో కానీ, నీ డిఎన్ఏలో కానీ ఎందులోనూ కులం అనేది లేదు. అందరూ సమానం, అందరూ దేవుని పిల్లలం, అందరూ ఒకే తండ్రికి పుట్టిన వాళ్ళం, అందరూ ఒకే తల్లి పిల్లలం. ఇది నిజం. కానీ ఈరోజు చూసారు రాష్ట్రాల్లో, ఏమండి, ఏ కన్నడ రాష్ట్రంలో లేవా కులాలు? ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో లేవా కులాలు? ఎందుకు లేవండి? ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళు అగ్ర కులాల వాళ్ళు, కింద ఉన్న వాళ్ళు అందరూ తక్కువ దిగువ కులాలు ఉన్నవాళ్ళు. అడట ముట్టుకోకూడదట, అడి నీళ్ళు తాకూడదట, అడట వెళుతుంటే వీళ్ళు త్రోవ మధ్య నుంచి వెళ్ళకూడదట. ఏంట్రా నీ పొగరు? ఎవడరా చెప్పాడు? నాలాటోడు తగలగబట్టే పొగరబోతు మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. నాలాటోడు నీకు ఎదురు పడితే నీతో చీపురు పట్టుకు తుడిపించేస్తాను వీధులన్నీ నేను. దేవుని పిల్లలారా, ఇది బైబిల్, ఇది నిజం, ఇది శాస్త్రం. ఇప్పుడు చెప్పండి, నువ్వు విదేశీ మతం అనడం తర్వాత నువ్వు మతం దగ్గరికి వచ్చావు, అసలు నేను మనిషి దగ్గరికి వచ్చాను. అరే నన్ను విదేశీయుడు అనడానికి నువ్వెవడరా? నువ్వెవడు విదేశీయుడు అనడానికి నన్ను? ఏది నన్ను అమెరికా వాడని నిరూపించొద్దాం, కమాన్, ఎవడైనా సరే. ఇది క్రైస్తవ విదేశీ మతం, అమెరికా వాళ్ళది, ఇంగ్లాండ్ వాళ్ళది అని అంటే, అసలు నేను ఈ భారతీయుడిని అని నేను ఒప్పుకుంటున్నప్పుడు, భారత గడ్డ మీద నేను ఉన్నాను, మా తాత ముత్తాతల వలస వచ్చారన్నప్పుడు నన్ను ఇంగ్లీష్ వాడిని నిరూపించడానికి నీ దగ్గర ఉన్న ప్రూఫ్ ఏంటి? నేను నమ్మిన మతం సంగతి తర్వాత, క్రైస్తవ్యం విదేశీ మతం అనే తర్వాత, అసలు నేను విదేశీయుడినా?
ఒరే నేనేంట్రా, నేనైనా నువ్వైనా మనమంతా కూడా స్వదేశీయులం కాదు. అంటే ఎవ్వడికి సొంత దేశం లేదు, మనమంతా ఈ దేశాన్ని విడిచిపెట్టి పోవలసిన వాళ్ళం. ఇది నిజం కాదా చెప్పండి? ఇదే నిజమండి, ఇదే నిజం. కానీ నిజాన్ని పక్కన పెట్టి అబద్ధంలో బ్రతుకుతున్నారు ఈరోజు. సిగ్గుపడాలి. అబద్ధంలో బ్రతుకుతున్నారు వీళ్ళంతా కూడా. ఇలాంటి నిజాలు తెలియక కులాల పేరట కొట్టుకు చచ్చిపోతున్నారండి. నాది గొప్ప కులం అంటే నాది గొప్ప కులం అట. ఏమండి, ఒక మంచి పాట చూద్దామండి. ఓకే, కొంచెం వేడెక్కిపోయారు కదా మీరు, నాకు కూడా కొంచెం చిన్న రెస్ట్, ముగించేద్దాం. ఈ పాట చూడండి, కమాన్. ఇప్పుడు తమ పుట్టుకల కోసం గొప్పగా చెప్పుకునే వారికి ఎలాంటి సవాళ్లను విసురుతోంది. భూమిపై ఉన్న మానవ జాతంతా ఒక సంతతి వారైనా మనిషి ఆవిర్భావం ఎక్కడ జరిగింది, ఎలా ప్రయాణించింది, ఎలాంటి మలుపులు తిరిగింది, వివిధ ఖండాల్లో ఉన్న వారంతా ఏకఖండ వాసులేనా? మరి రంగు, ఎత్తు, ఆకృతుల్లో ఈ తేడాలేంటి? చేసింది సృష్టిని ఎవరు చేసింది? బైబిల్ చదివి నువ్వు చూడు. విశ్వం గుండ్రన్గున్నది, నిజమో కాదు చదివి చూడు. రాసాడు దేవుడు నీ కోసం, బైబిల్ చెప్పింది నీకు తన కోసం. నిజమో కాదు చదువు నీ కోసం, ముందు ముద్రించినది బైబిల్ మన కోసం. నిన్ను నన్ను చేసింది సృష్టిని ఎవరు చేసింది? బైబిల్ చదివి నువ్వు చూడు. విశ్వం గుండ్రన్గున్నది, నిజమో కాదు చదివి చూడు. విశ్వం గుండ్రన్గున్నది, నిజమో కాదు చదివి చూడు. జంతువుకి తేడా ఇది అని చెప్పింది బైబిలే, మత గ్రంథం కాదు బైబిలే. శాస్త్రం కంటే గొప్పదే, ఇది దేవుడు రాసిన గ్రంథమే. బడిలోని గుడిలోని నేర్పించాలి ఈ పాఠమే. నిన్ను నన్ను చేసింది సృష్టిని ఎవరు చేసింది? బైబిల్ చదివి నువ్వు చూడు. భూమి గుండ్రన్గున్నది, విశ్వం గుండ్రన్గున్నది, నిజమో కాదు చదివి చూడు.
ఇవాళ ప్రపంచంలో ఉన్న 750 కోట్ల మంది మనుషులు అందరూ కూడా ఒకే తల్లికి పుట్టిన బిడ్డలం. మనందరి ఆరిజిన్స్ కామన్ అని తేలుతుంది. ఎందుకంటే మనలో మైటోకాండ్రియల్ DNA ఉంటుంది. అది కేవలం తల్లి ద్వారానే ఎవరికైనా సంక్రమిస్తుంది. మనందరి తల్లి ఒకతే, ఆవిడ నుండి వచ్చిన వాళ్ళం. నిన్ను కన్న తల్లి ఒకతే అని, నిన్ను కన్న తండ్రి ఒకడే అని, అందరికి తండ్రి ఆదామని, ఆదాము తండ్రే దేవుడే అని. తెలియాలి గత చరిత్రే, నువ్వు పుట్టక ముందటి చరిత్రే, తెలిపింది ఈ బైబిలే, దాన్ని రాసింది దేవుడే. అన్నిటి గురించి తెలిపిన బైబిల్ నిజమైన దైవ గ్రంథమే. నిన్ను నన్ను చేసింది సృష్టిని ఎవరో చేసింది, బైబిల్ చదివి నువ్వు చూడు. భూమి గుండ్రన్ గున్నాదే, విశ్వం గుండ్రన్ గున్నాదే, నిజమో కాదో చదివి చూడు. నిజం కాదు చదివి చూడు, నిజము కాదు చదివి చూడు. నిజమో కాదువా? నిజమే కదా. నిజమో కాదేంటి? ఏమండి, నిజాలేంటో ఎంత గట్టిగా ఈరోజు ఏమంటే బైబిల్ మాత్రమే చెప్పేశాను నేను. బైబిల్ చెప్తే వీళ్ళు సామాన్యులు అదిగో మీరు బైబిల్ చెప్పేస్తున్నారు. రే, నేను చెప్తుంది మీ శాస్త్రవేత్తలకు తెలియక ముందే ఉన్నది బైబిల్లో. అంటే ఇప్పుడు నీ శాస్త్రవేత్త గొప్పదా, బైబిల్ గొప్పదా? ఏమండి, బైబిల్ గొప్పది. ఆహా, ఎంత గొప్పవాళ్ళం అండి. ఈ గొప్ప గ్రంథాన్ని నిజంగా మనం కలిగి ఉన్నామంటే హ్యాట్స్ ఆఫ్ టు ద బైబిల్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు క్రిస్టియన్స్. అంటే దీన్ని నమ్మినందుకండి. బలవంతంగా మీరు మోసం చేసి, మాయ చేసి, అమాయకంగా ఎవరిని నమ్మించకండి. అలా నమ్మించవలసిన కర్మ బైబిల్కి లేదు. బైబిల్ ఎంత గొప్పదండి. ఇది విదేశీ మతమా? మంచి చెబితే విదేశీ మతం అంటావేంట్రా నాయనా? కులాలు చెప్పుకున్నది నువ్వు, మనుషుల మధ్య ద్రోహాలు చేస్తున్నది నువ్వు, దేశాల మధ్య గొడవలు పెడుతుంది నువ్వు, తగువులను తీరుస్తుంది నువ్వు. అందరూ సమానమైన బైబిల్ చెబుతుంది తప్ప. ఒకే తల్లి నుంచి 4 కులాలు పుట్టాని, ఎన్నో కులాలను పుట్టించి చెప్పి ఈరోజు మనుషులందరినీ కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా తీర్చే వీళ్ళ దగ్గర న్యాయం ఉంది. నా బైబిల్ దగ్గర ఉందండి న్యాయం. ఈ న్యాయాన్ని నేను చెప్పకూడదు బైబిల్ ఇక్కడ? ఈ న్యాయాన్ని ఇక్కడ చెబుతుంటే మీరు ఎందుకు ప్రకటిస్తున్నారు బైబిల్ని? ఈ చెప్పొద్దు ఇలాంటివి. అవును, మరి ఇలాంటివి చెప్పడం వల్ల నీ గుట్లన్నీ బయటపడతాయని, నీ కులాల గొడవలన్నీ, కుళ్ళంతా కంపంతా బయటపడతాదని బైబిల్ చెప్పకూడదు ఇక్కడ. ఎంత స్వార్థం అండి. ఎవరో అనుకున్నంత మాత్రాన బైబిల్ చెప్పడం ఆగదు. అలా అనుకుంటే అపోస్తులు ఆ రోజు భయపడిపోయి ఆపేసేవాళ్ళు. బైబిల్ వద్దురా, యేసుప్రభుని చంపేస్తారా, మనం కూడా బైబిల్ చెప్తే చంపేస్తారా? స్టెఫెన్ భయపడ్డా? పౌలు భయపడ్డా? పేతురు భయపడ్డా? ఎవరు భయపడ్డారు చెప్పండి? ప్రభుత్వాలు మారినా, ఎవడు అధికారంలోనికి వచ్చినా నిజం ఎప్పటికీ నిజం. అది ఎప్పుడు తప్పు కాదు, కానేరదు. అది బైబిల్కున్న గొప్పతనం. మన డప్పు కోరిని మనం కొట్టుకోవట్లేదు బైబిల్ గొప్పదని. నిజం. నేను బైబిల్ ఎందుకు నమ్మను తెలుసా? బైబిల్లో మంచి ఉంది, బైబిల్లో నిజం ఉంది. నీలా కులతత్వం బైబిల్లో లేదు, నీలా మతతత్వం బైబిల్లో లేదు. అందరినీ చూచి, భూమి మీద ఉన్న మనుషులందరినీ చూచి దేవుడు అన్న మాట, ఒక్క మాట చదివి ముగించుకుందామండి చాలు మనకి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఎంత మంచి మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం బైబిల్లో 1000 సంవత్సరాల క్రితం రాయించిన బంగారు వాక్యం. ఏమంటుంది అది? అందరికీ అన్నాడా? కొందరికా? క్రైస్తవులకు తండ్రి అయిన దేవుడు ఒక్కడే అన్నాడా? ఏమండి? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా పరలోకంలో ఉన్నాడు. పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఆహా, ఏమండి? మీలో ఉన్నాడు దేవుడు, నాలో ఉన్నాడు దేవుడు. అవునండి, నేను అని చెప్పుకున్నామే, దట్ ఈస్ స్పిరిట్, ఆత్మ. అది ఎవరిది అనుకుంటున్నా? ఎవరి పోలిక? దేవుడు ఆదామును చేసినప్పుడు ఎవరి పోలికలో చేశాడు? ఆదాము నా రూపం తన స్వరూపమందు నరుని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను. అంటే నువ్వు స్త్రీవైనా నువ్వు పురుషునివైనా మీ ఇద్దరిలో ఉన్న ఆకారం ఎవరిదనుకుంటున్నావు? పరలోకమందున్న మనందరి తండ్రి
అంత గొప్ప మంచి మాటలు చెప్పిన బైబిల్ మత గ్రంథమా? బైబిల్ విదేశీ మతమా? క్రైస్తవులు ఇంత మంచి మాటలు చెప్పినందుకు ఇండియాలో ఉండకూడదా? ఇప్పుడు వీళ్ళ మాటలన్నీ వెర్రిబోగుల మాటలు లేవు మీకు? చూసారా ఎంత వెర్రిబోగుల మాటలు అయిపోయో? అంటే నిజంగా బైబిల్ మీకు ఇలా మీరు చదివి తెలుసుకోగలిగితే, మరలా చెప్తున్నాను, ఇలా మీరు బైబిల్ని పరిశోధించి తెలుసుకోగలిగితే మీ ముందు ప్రపంచంలో ఎంత గొప్పవాడైనా మాట్లాడలేడు. నేర్చుకుంటారా బైబిల్ మరి? అబ్బే బైబిల్ ఎందుకండి, అది అన్నం పెడుతుంది ఏంటి మనకి? లక్షల రూపాయలు ఇచ్చి దౌర్భాగ్యమైన జానడు పొట్టను నింపే పొట్టకూటు కోసం కోటి విద్యలు కోట్ల రూపాయలు పెట్టి నేర్చుకుంటారే కానీ బైబిల్ నేర్చుకుంటావా? అందుకే మేము ఏ విద్య పెట్టామని చెప్పా తెలుసా? బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్. అంటే బైబిల్ బోధిస్తాం మేము. బైబిల్ మీ బెంగళూరు పట్టణంలో కూడా ఉందండి, ఇది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ. ఇది టెక్నాలజీ కాదా? అందుకే మా కళాశాల పేరు కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ. దానికి సంబంధించిన వాళ్ళు వేదిక మీద ఉన్నారు, అధికారులు, పెద్దలు, ప్రిన్సిపల్స్, కారస్పాండెన్స్, కోఆర్డినేటర్లు. ఎన్నో బైబిల్ రీసెర్చ్ సెంటర్లు ఉన్నాయి ఇక్కడ, ఎన్నో కళాశాలలు ఇక్కడ పెట్టాం. అండర్ ప్రపంచ మహాజ్ఞానాన్ని బైబిల్ నుంచి నేర్పించే బైబిల్ విశ్వవిద్యాలయం. ఈ మహాజ్ఞానాన్ని బయటకు తీసిన జైశాలి పీడి సుందర్రావు గారి ద్వారా ఈ మహాజ్ఞానాన్ని ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నాం. నేర్చుకుంటారా? మీరు నేర్చుకోండి, బైబిల్ని తీసి పడేయకండి. ఏదో బైబిల్ అండి, ఏదోనండి ఆదివారం ఒకసారి వెళ్ళి అలా బంగారు వాక్యాలు 2-3 వచనాలు చదివి ప్రార్థన చేసుకుంటే చాలండి. అలా మీరు చదివితే బైబిల్లోని గొప్పతనం ఈ సమాజానికి తెలియదు. ఈ సమాజానికి బైబిల్ విలువ తెలియాలి అంటే మీరు బైబిల్ని పఠించాలి, బైబిల్ని పరిశోధించాలి, బైబిల్ మహాజ్ఞానాన్ని తలకెక్కించుకోవాలి. మీరు నాలా చదవండారా? బైబిల్ చదవండి. ఎంత మంచిని నేర్పించిందండి బైబిల్, ఎంత మంచిని నేర్పించింది. ఎంత మంచిని నేర్పించిన బైబిల్ ప్రకటించొద్దని మూర్ఖులు మాట్లాడినివ్వండి. డోంట్ కేర్. అరిచే కుక్కలు, మురిగే వాళ్ళంతా కూడా ఎన్ని అన్నా, ఎన్ని అనుకున్నా, ఎన్ని అభ్యంతరపరచాలనుకున్నా క్రైస్తవ్యం విస్తరించకుండా నిజాన్ని ఆపలేరు. యేసుప్రభుని చంపేసి శంకలు గుద్దుకుంది ఆ రోజు ప్రపంచం. భలే భలే యేసుప్రభుని చంపేసి ఆగిపోయిందిరా క్రైస్తవ్యం. ఎక్కడాగింది? మొత్తం ప్రపంచ దేశాలన్నింటినీ అలుముకొని ప్రపంచ దేశాల్లో అత్యధిక స్థానం క్రిస్టియన్స్. వెళ్ళిపోయింది అక్కడికి. నిజం వెళ్ళిపోద్ది ఎప్పటికైనా, నిజం ఫస్ట్ స్థానానికి వెళ్ళిపోద్ది ఎప్పటికైనా. కనుక గెలిచే వాళ్ళ పక్క ఉంటారో ఓడిపోయే పక్క ఉంటారా మీరు డిసైడ్ చేసుకోండి. ఏమండి? గెలిచే నిజం పక్క ఉంటారో ఓడిపోయే అబద్ధం పక్క ఉంటారో డెసిషన్ ఇస్ యోర్స్. అంతవరకు ఈ దేశంలో నుంచి బయటికి పొమ్మని అడిగే హక్కు, అధికారం ఎవడికి లేవు. ఒకళ్ళు ఎవడని అడిగితే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లన్నీ అడగండి, మంచినీళ్ళు తాగుతాడు. నిజం, మంచినీళ్ళు తాగుతాడు. మంచినీళ్ళు ఇవ్వండి, ఎక్కడ ఉన్నాయి నాకు. మాటలు రావాడికి. ఏమండి? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బైబిల్. ఓకేనా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ బెంగళూరు పట్టణంలోని పిల్లలందరితో కలిసి మీరు నేర్పించిన మహాజ్ఞాన సంగతులను ప్రకటించుటకు నీ దాసునిగా నాకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ధన్యవాదాలు. నీ పిల్లలందరూ కూడా ఎంతో దూరాల నుంచి నిజాలు వినడానికి వచ్చారు, నిజాలు విన్నారు. నిజం పక్షాన నిలువబడి పోరాటాన్ని జరిగించేవాళ్ళుగా, క్రీస్తు సువార్తను ప్రకటించేవారుగా తమ బ్రతుకు కాలమంతా వారు ఉండగలుగుటకు వారిని బలపరచండి. మనోనిబ్బరాన్ని ఇవ్వండి. ముఖ్యంగా క్రైస్తవ్యానికి ఆపద తలపెట్టాలనుకున్న వాళ్ళందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. క్రైస్తవ్యంలో మీరు నేర్పించిన నిజాలు ఈ ప్రపంచానికి తెలియజెప్పే సమర్థవంతులుగా క్రైస్తవుల శక్తి, బైబిల్ యొక్క జ్ఞానపు శక్తిని ప్రకటించే సామర్థ్యాన్ని అల్పులం నీ దీనదాసులుగా మాకు అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ, ఇక్కడ కళాశాల బాధ్యతలు నిర్వహిస్తూ ఈ కార్యక్రమానికి నాంది పలికిన ఎందరో పిల్లలు, యవనస్తులు, వారిని సమర్థించిన ఎందరో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ నాయకులు, కళాశాల పెద్దలు అందరినీ, ప్రతి ఒక్కరిని దీవించండి. పరలోకంలో 100 రెట్లు ప్రతిఫలాన్ని వారికి అందజేయవలసిందిగా ప్రార్థిస్తూ, వచ్చిన ప్రతి బిడ్డ పైన మీ ఆశీర్వాదం, మీ కృప, మీ సమాధానం వారికి, వారి కుటుంబాలకు ఉంచవలసిందిగా వేడుకుంటూ, యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.